అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురుజీ. పాడు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. మహిళా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అండ్ మహిళా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తడిగుడ్డలతో గొంతులు కోసేయటం, మర్డర్ చేయటం ఉండదు. తడిగుడ్డలతో గొంతులు కోసేయటం ఏకంగా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. పోస్ట్ మార్టంలో కూడా దొరకదు, ఎక్కడ కొట్టింది అర్థం కానంత ఘోరంగా కక్షలు తీర్చుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి మహిళా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అర్థాలే వేరులే. అవునంటే కాదనిలే. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. ఏమిటి కుటుంబ మూవీస్ వారి గుడి వెనక నాసాలు. నమస్కారం. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. అర్థాలే. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా కాదంటే అవుననిలే. నేను అలాంటి మనిషిని కాదు, నేను చాలా బుద్ధిమంతుణ్ణి. సూపర్ రా. థాంక్యూ అన్నయ్య. నువ్వు సూపర్ రా. థాంక్యూ అన్నయ్య. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. థాంక్యూ అన్నయ్య. ఆడువారి మాటలకు ఏముంది ఇందులో నీ దైద్యం తప్ప నాకేం. అనవసరమైన పదాలను ఉపయోగిస్తున్నారు. అనవసరమైన పదాలను ఉపయోగిస్తే సహించడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము. అరుస్తున్నాడు భయ్యుడు. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. ఆడదాం ఫుట్బాల్ అనేది అంటున్నాడు కదా. మీరు వచ్చాక పిచికల్ గేమ్స్ మానేసంగా అష్టాసమ్మ తొక్కుడు బిల్ల అంతాక్షరాంటి ఆటలు ఆడుతున్నాం అంతే. అయితే ఆడదాంరా, అంత్యాక్షర ఆడదాంరా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టినట్టున్నారు. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అని మీరు చెప్పుకోవడం, మీ పత్రికలు బాకాలు వాయించడం, అటు ఇటు. ఇదేవాడండి బాబు, ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. మీకు మీడియా ఉంది, ఛానల్స్ ఉన్నారు. మీరేం చేసినా అద్భుతం, అమోఘం అని పొగిడేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి మీరు పొగిడే కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు. ఇది ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఇది మాత్రం తీకండి. ఓకే క్యూట్ బాయ్. మా పేరు నాని గారు. ఒక గోడౌను, ఆయన అందరిలాగానే గోడౌన్ తీసుకున్నాడు. దానిలో బియ్యం పెట్టారు. ఆ బియ్యం పోయినాయి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పోతే ఏంటని చేసింది అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ ఏంటి దానిలో ఉన్నది మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. అకార్డింగ్ టు అగ్రిమెంట్ మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు. వాట్ ఈస్ దట్? క్రిమినల్ కేసు ఏంటి నాకు అర్థం కాలేదు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. అంటే నాని గారి మీద కక్ష పెట్టారు. చేస్తున్నారు. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ పిలుస్తారా? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఒక కేవలం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక సోదరీమణిని, కాపు సోదరీమణిని మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి అక్కడ కూర్చోబెట్టి కింద పైన ప్రశ్నలు. అయ్యో, ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. చూసించాలి కానీ పద సినిమాకి వెళ్దాం. ఇంతకంటే మంచి సినిమా ఏముందిరా. గందరగోళాలు చేయటం, మానసికంగా హింసించడం, ఇది కక్షాదింపు చర్య కాదే. ఇది న్యాయం కోసం మీరు పోరాడుతున్నారే. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఇది ధర్మమా? దానికి సమాధానం మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదని మనం చేస్తున్నా. లెక్చర్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను కూర్చోను. నేను అపాలజీ చెప్పాలా? ఓహో, వాళ్ళెవరు అంటమైంది, నేను అపాలజీ చెప్పటమైంది. ఇది భలే ఉంది అబ్బా. మీ కక్ష సాధింపులకు వెరిచేటటువంటి వ్యక్తులను కాదనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనం నువ్వేడ పోయావా? అది ఏదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త.
మీరు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా రాటు తేలి ముందుకు వెళ్ళడానికే ప్రయత్నం చేస్తాము తప్ప పారిపోయే ప్రశ్న ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన